మనము ఈరోజు ఈ గురువు మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం, మేషరాశి. ఈ యొక్క మేషం వాళ్ళకి గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే అన్ని పరాలకు కూడా ధనపరంగా బాగా యోగిస్తుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 6వ స్థానాన్ని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరయ్యి మీకు ధనం లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అవి వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వృత్తి స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే మీరు ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కనుక కోరుకున్నట్లయితే ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి పదవులని అధిరోహించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకు కూడా వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ముందర స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా పుంజుకొని ఉన్న స్థితి నుంచి తొందరగా అభివృద్ధి పదంలో పయనించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష, ద్వేషాలు పడతారో వారి వల్లే మీకు బెనిఫిట్ పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అంటే దృష్టి దోషాల గురించి మాత్రం ఈ పరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఎవరైతే చెడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వల్లే మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే రోగాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క రుణపరంగా కూడా రుణాలు ఏమైనా మీకు వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక 100కి 100% మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఈ యోగాలు పరిపూర్ణంగా పెంచుకోవాలనుకుంటే కనుక మీరు రోజు ఈ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, సలహాలు తీసుకోవడం ఇట్లాంటివి మంచిది. అలాగే ప్రతిరోజు కూడా మీరు గురు చరిత్ర పారాయణ కానీ, అలాగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కానీ ఇలా రోజు చేసుకుంటే మంచిది. అలాగే ఓం సత్యగురవే నమః మంత్రాన్ని కూడా రోజు కూడా ఒక 21 సార్లు అలా జపించడం మంచిది. అలాగే నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్తోత్రము పారాయణ చేసుకోవడం కానీ, లేకపోతే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు చదువుకున్నా కానీ అన్ని పరాలుగా మంచి జరిగి ఈ యోగాలు పరిపూర్ణంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక వారు కనకపుష్య రాగం రత్నాన్ని చూపుడు వేలికి గనక ఒక 3 క్యారెట్లు 2.5 నుంచి 3 క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినట్లయితే కనుక ఈ బెనిఫిట్లు పొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ రత్నధారణ చేస్తే మంచిది. అలాగే శక్తి ఉన్నవాళ్ళు బ్రాహ్మణుల ద్వారా ఎవరైనా ఎక్కడైనా విష్ణు సంబంధమైన దేవాలయం ఉంటే అక్కడ ఏమైనా హోమాలు, పూజలు ఉంటే కనుక వాటిల్లో కొద్దిగా పార్టిసిపేట్ చేయడం మంచిది. అలాగే ఈ యొక్క విష్ణువుకు సంబంధించిన దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చనాదులు చేయించుకోవడం, అక్కడ ఏమైనా అర్చన చేయించి అది డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా నైవేద్యంగా సమర్పించి ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుని రోజు కొంచెం ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనం బయటకు వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. అలాగే నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా ఇంకా కూడా
ఎక్కువగా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడితో పాటు ఈ యొక్క గురువు కలిసినప్పుడు, అలాగే ఈ యొక్క వృశ్చికంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రవిచంద్రులు వచ్చినా కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మరియు బుధుడు ఈ యొక్క వృషభ రాశిలో సంచరించిన, అలాగే వృశ్చిక రాశిలో సంచరించిన కొద్దిగా స్వల్పమైన ధనపరమైన చిన్న చిన్న నష్టాలు అట్లా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ స్త్రీలతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది, లేకుంటే కొద్దిగా స్వల్పంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు కలిసినప్పుడు చూసినప్పుడు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ధనపరంగా కొద్దిగా మనీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.